రదంచు ఛానల్కి స్వాగతం. నేను రొయ్యలు తీసుకున్నానండి. రొయ్యల కూర వండుతాను చూడండి. దానికి కావాల్సినవి రొయ్యలు, పసుపు, జీలకర్ర పౌడర్, మసాలా, ధనియాల పౌడర్, ఒక్క ఉల్లిపాయ, ఒక టమాటా, 3 పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ పేస్ట్, సాల్ట్, కొత్తిమీర, కరివేపాకు. ఇట్లా కావాల్సినవి ఆయిల్. స్టవ్ ఆన్ చేశానండి. బాగా వేడైన తర్వాత ఆయిల్ వేసుకున్నాను. దీంట్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా వేస్తున్నానండి. చాలా తొందరగా అయిపోయి కర్రీ అండి ఇది. ఉల్లిపాయలు వేగాయండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత రొయ్యలు వేస్తున్నాను చూడండి. పచ్చి రొయ్యలండి. దీంట్లో ఉన్న వాటరు వస్తుందండి. ఇప్పుడు మూత పెట్టాలి. నేను వాటర్ పోయలేదు చూడండి. వాటర్ ఎంత వచ్చిందో. ఈ వాటర్ అంతా అయిపోయే వరకు ఉడకనివ్వాలండి. పసుపు వేస్తాను. తగినంత సాల్టు, వెల్లుల్లిపాయ పేస్టు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, మసాలా పౌడర్ కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను. చాలా తొందరగా అయిపోతుందండి ఇది. కొంచెం కరివేపాకు. ఇది ఉడుకుతుంది చూడండి. దీంట్లో కారం కూడా యాడ్ చేస్తున్నానండి. తగినంత కారం. వాటర్ వేస్తున్నాం. తొందరగానే ఉడికిపోతుంది ఇది వాటర్. నేను ఒక చిట్కా చెప్తానండి. ఈ ఎండాకాలం బయటికి వెళ్ళొచ్చిన తర్వాత ముఖము బ్లాక్ అవుతుంది కదండి. అప్పుడు ఏం చేస్తారంటే ఒక టమాటా తీసుకోండి, ఒక బంగాళదుంప మిక్సీ చేసండి. 2 కలిపి మిక్సీ చేసి రసం తీసుకోండి. ఆ రసంలో కొంచెం శనగపిండి కలపండి. ఈ 3 కలుపుకొని ముఖాన్ని ఫేస్ ప్యాక్ కింద వేసుకోండి. అప్పుడు అది ఆరిపోయిన తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రంగా తుడిచేసుకోండి. మీకు మీ ముఖం మీద ఉన్న నలుపు పోయి మీ ముఖం ఎలా అయితే ఉందో అలా చక్కగా ఉంటుందండి. చాలా నీట్గా వస్తుందండి. నచ్చిందండి చిట్కా? చూడండి మొత్తం దగ్గరికి అయిపోయిందండి కర్రీ. ఇలా చూసారు కదండి. స్టవ్ కట్టేస్తున్నానండి. చూడండి రొయ్యల ఇగురండి. బాగుంది కదండి. రొయ్యల ఇగురు. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. బాయ్ బాయ్.